మధ్యాహ్నం 12:30 కల్లా వరాహస్వామి దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా ఆ తర్వాత ఆకలేస్తుంటే ఇక్కడ తిరుమలలో ఎంతో ఫేమస్ అయిన వెంగమాంబ మెస్‌కైతే వచ్చేసాం. ఎక్కడికన్నా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ క్షేత్రం యొక్క ప్రసాదం దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలండి. అలా మనకు దొరుకుతున్నప్పుడు ఖచ్చితంగా స్వీకరించాలి. అసలు ఫుడ్ అయితే ఏమన్నా ఉందండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. అయితే మాకు టైం లేక మేము ఆఫ్టర్‌నూన్ మాత్రమే తిన్నాము. బట్ టేస్ట్ మాత్రం సూపర్ అండి. చాలా హైజీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు. టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి అన్నపూర్ణాదేవి అమ్మవారండి. ఇక్కడ భక్తులకి ఫుడ్ పెట్టే ముందు అమ్మవారికి ఏది వండినా ముందు అమ్మవారికి నైవేద్యం పెట్టేసి భక్తులకైతే పెడతారు. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ప్లేట్‌లో ఏదో ప్రసాదం పెట్టారు. ఇంకా ఆ తర్వాత భక్తులకి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకా మేము వెళ్ళిన రోజు మాకు మధ్యాహ్నం లంచ్ వచ్చేసి పాయసము, క్యాబేజీ కర్రీ, వడ అండ్ పచ్చడి అయితే వేశారు. అన్నము, సాంబారు, రసం కూడా ఉంటుందండి. మజ్జిగ వేశారు. అన్నం ఎన్నిసార్లైనా పెట్టించుకొని తినొచ్చు కడుపు నిండా. పెట్టేవాళ్ళు కూడా చాలా ఓపికగా పెడుతున్నారండి. ఇంకా మనం ప్రసాదం తిన్నాక మనం డబ్బులు ఏమన్నా ఇవ్వాలనుకుంటే అక్కడ ఏటీఎం లాంటిది ఒకటి ఉందండి. అందులో మనీ అనేది ఆన్లైన్‌లో పే చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ 8:30 to 10:30 టిఫిన్ పెడతారు. 10:30 to 4 వరకు, ఈవినింగ్ 4 వరకు లంచ్ అనేది ఉంటుందండి. 4 to 5కి గ్యాప్ ఇస్తారు. ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి ఇంకా 5 నుంచి మళ్ళీ ఈవినింగ్ నైట్ 10:30 వరకు డిన్నర్ అనేది పెడతారండి. ఖచ్చితంగా వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆ వెంగమాంబ మహాప్రసాదాన్ని స్వీకరించండి. చాలా మంచిది.